నూతన సంవత్సరం రోజు మరి 2026కు స్వాగతం పలుకుతూ ఈరోజు మేఘన షీ స్టడింగ్ ఇన్ 9th క్లాస్. మనం బిగ్ హెల్ప్లో తండ్రి లేకపోవడంతో వాళ్ళ అమ్మగారు ఇక్కడ వాళ్ళ ఇంటికి రావడం జరిగింది సార్. ఈరోజు వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ యొక్క కష్టాలు సుఖాలు అవన్నీ కూడా తెలుసుకోవడం కోసం రావడం జరిగింది. అమ్మ మేఘన వాళ్ళ అమ్మ అండి, మేఘన వాళ్ళ అమ్మ. చాన్ సార్కి ఒకసారి నమస్కారం తెలియజేయమ్మ. మేఘన మరి బిగ్ హెల్ప్ సంస్థలో ఈ సంవత్సరం మీకు చాలా వస్తువులు అంటే బెడ్షీట్లు అయితేంది, సివిల్ డ్రెస్ అయితేంది, వాళ్ళు అనుకున్న విధంగా మనం తీసుకుంటాం కదా అమ్మ. ఏ విధంగా అనిపిస్తుంది మీకు? చాలా మంచిగా అనిపిస్తుంది సార్. ఓకే. సో బెడ్షీట్ చలికాలంలో పిల్లలకు కప్పుకోవడానికి బెడ్షీట్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత ప్రైజెస్ కూడా వాటర్ బాటిల్స్ వచ్చినాయి కదా. అంటే బిగ్ హెల్ప్లో ఉండి కూడా సార్ గోల్డెన్ స్టార్ అవార్డులో కూడా ప్రతి ప్రైజ్ను కూడా తీసుకుంటుంది. సో రైట్. మరి ఈ సందర్భంగా అమ్మ మరి చాన్ సార్, అమెరికాలో ఉన్నటువంటి చాన్ సార్కి ఏం తెలియజేస్తున్నావు అమ్మ? సార్ మంచిగా అందరినీ మంచిగా చూడాలనుకుంటున్నాను సార్. సార్ అందరినీ మంచిగా చూడాలి. అందరూ చాన్ సార్ అమెరికాలో ఆరోగ్యంగా ఉండాలనేది కూడా కోరుకుంటుంది సార్ ఆమె. రైట్. ఓకే. మరి ఏం చదివేయాలనుకుంటున్నావు అమ్మ? నీ బిడ్డను ఏం చేయాలనుకుంటే నీ మనసులో ఏముంది? అంటే మంచి చదువులు చదివించి ఉద్యోగం వచ్చినాక చదివించాలనుందా, లేదా పెళ్లి చేయాలని ఉందా? లేదు సార్, ఉద్యోగం వచ్చినాక చదివించాలి. రైట్. తన పిల్లల కోసం ఎంత కష్టమైన పడతా. నాకు 2 ఆడపిల్లలు సార్. మరి 2 ఆడపిల్లలు కూడా నేను నా భర్త లేనప్పటికి కూడా నేను నా పిల్లల్ని చదివించుకోవాలి, నా పిల్లల్ని సంరక్షించుకోవాలనేటువంటి పట్టుదలతో ఉన్నది సార్. దానికి తోడు మీరైంది సార్. మరి అమెరికాలో ఉన్నటువంటి దాతల సహకారంతో ఇలాంటి పిల్లల్ని దత్తత తీసుకొని నిజంగా మీరు చదివిస్తున్నందుకు నిజంగా మీకు పాదాభివందనం తెలియజేస్తున్నాను సార్. మేఘన, మరి నువ్వు ఎలా చదువుకుంటున్నావు? గతంలో బిగ్ హెల్ప్ సంస్థ నీకు ఇస్తున్నటువంటి వస్తువులు ఏదైతే ఉందో మరి చదువులో రాణిస్తున్నావా? ఎక్కువ ఎలా అనిపిస్తుంది? ఏడవద్దు నన్ను ఏడవడానికి రాలేదు, అట్లా ఏడవద్దు. ఎందుకంటే తండ్రి లేకపోవడంతో బాగా బాధపడుతుంది సార్. పాప చాన్ సార్ ఉన్నాడు, మనకు చాన్ సార్ ఉన్నాడు, మల్లేశన్ సార్ ఉన్నాడు. ఏడవద్దు. నేను ఏడవడానికి రాలే బిడ్డ. న్యూ ఇయర్ రోజు నా పిల్లల్ని కలవాలి, నేను ఒక తండ్రిని కాబట్టి నేను కలవాలి, వాళ్ళని సంరక్షిస్తున్నా అనేటువంటి భావన నాకుంది కాబట్టి ఈరోజు నేను మీ ఇల్లు దొరికించుకొని నేను ఇక్కడ రావడం జరిగింది. చాలా సంతోషం మేఘన. మరి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నువ్వు ఏం కావాలనుకుంటున్నావు మేఘన? అంటే నీ కోరిక ఏముంది? హలో, మాట్లాడాలి, ఏడవద్దు. ఏడుస్తానికి రాలే. సార్ చూస్తున్నారు కదా సార్, అంటే తండ్రి లేకపోతే ఎంత బాధపడుతున్నారు. సో ఈరోజు పిల్లలందరూ కూడా చాన్ సార్లు తండ్రిని చూసుకుంటున్నారు. మరి ప్రాజెక్ట్ డైరెక్టర్లను చూసుకొని వాళ్ళు కూడా తల్లిదండ్రులుగా భావించుకుంటున్నారు సార్. ఇలాంటి పిల్లలు